అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం. ఖర్జూర వృక్షము పచ్చగాను ఎంతో బలముగాను ఉండి మొవ్వు వేస్తూ పెరుగుతోంది. దాని పండ్లు ఎంతో బలమైన ఆహారం. అలసిన వారు ఈ పండ్లు తినగానే ఎంతో శక్తిని, బలమును పొందుకుంటారు. లెబనోను దేవదారు వృక్షములు కూడా ఎంతో బలంగా ఉండి పైకి ఎదుగుచూ కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతాయి. అందుకనే సొలొమోను కట్టిన దేవుని మందిరమును దేవదారు దూలములతో, పలకలతో అలంకరించాడు. అదే రీతిగా ఖర్జూరపు చెట్లను పోలిన రూపములతో దేవుని మందిరమును అలంకరించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన నీతిమంతులు కూడా ఈ వృక్షముల వలె ఎదుగుచు దేవుని మందిరములో వర్ధిల్లుతారు. సారము కలిగి పచ్చగా, బలముగా, శరీర రీతిగా, ఆత్మీయ రీతిగాను ఎదుగుతారు. ప్రభువా, మీ యందు విశ్వాసముతో సదాకాలము జీవించినట్లు ఖర్జూరపు చెట్టు వలె, లెబనోను దేవదారు వృక్షము వలె దీవించబడినట్లు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురని చెప్పారు ప్రభువా. అలాగే లెబనోను మీది దేవదారు వృక్షం వలె ఉంటారని, ఎదుగుతారని మాకు సెలవిచ్చారు. ఆ ఆశీర్వాదాలు మేము పొందుకోవాలంటే మీ దృష్టికి నీతిమంతులుగా ఉండాలని మాకు చెప్పారు ప్రభువా. నీ కుమారునియందు విశ్వాసముంచడం ద్వారా మాత్రమే మేము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అలాగే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నీ ద్వారా దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. మా నీతి నుండి, ఆ మార్గం నుండి తప్పిపోక నీ ఆశీర్వాదమును పొందుకుంటూ మా జీవితకాలం అంతా అలాగున దేవదారు వృక్షం వలె, ఖర్జూరపు మొక్క వలె ఉండినట్లుగా సహాయం దయచేయమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరూ దీవించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.